అనామిక మరలా కథలోకి ఎంట్రీ ఇచ్చింది. రూపు, పద్ధతి, విధానం మొత్తం మార్చేసింది. తన స్టైలే పూర్తిగా మార్చుకొని కళ్యాణ్, అప్పుల కంట పడుతుంది. అప్పు, కళ్యాణ్ల పరిస్థితి చూసి చాలా ఎటకారంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. కానీ వీళ్ళంటోళ్ళకి మనం ఎప్పుడు సమాధానం చెప్పకూడదు. జీవితంలో ఏదో ఒకటి సాధించి సమాధానం చెప్పాలని కళ్యాణ్ మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు కావ్య తన తండ్రికి సహాయపడుతూ ఉంటుంది. మట్టి పిసుకుతూ బొమ్మలు తయారు చేస్తూ ఉంటే కనకం చూసి, ఆ ఇంట్లో అందరితో సంతోషంగా ఉండాల్సిన నువ్వు అత్తారింట్లో ఇక్కడ మట్టి పిసుకుతున్నావా? ఇదంతటికి కారణం నువ్వేనయ్యా. కూతురు ఏం చేసినా కరెక్ట్ అనే చెప్తావు. అందుకని వాళ్ళు ఇలా తయారయ్యారని అయితే అంటూ ఉంటుంది. మరోవైపు రాజ్కైతే చుక్కలు కనబడుతూ ఉంటాయి ఇంట్లో. శాంత చేసిన వంట ఇదేంటే శాంత, ఎప్పుడు నువ్వేగా చేస్తావు, అప్పుడు బాగానే చేసావు, ఇప్పుడేంటి ఇలా చేసావు అంటే, ఏడాది నుంచి నా కోడలే చేస్తుంది, అందరికి తృప్తిగా భోజనం పెడుతుంది, ఇప్పుడు నీ పుణ్యమా అంటూ మాకు తిండి యోగం కూడా లేకుండా పోయింది అని రాజ్ని తిడుతూ ఉంటుంది అపర్ణ. అలా అయినా కావ్యం తీసుకొచ్చేస్తాడేమో అన్నట్టుగా అపర్ణ అనుకుంటూ ఉంటుంది పాపం.